ప్రముఖ తెలుగు సినీ లెజెండరీ యాక్టర్ అయిన కోటా శ్రీనివాసరావు గారు మరణించిన పట్ల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు ఇక లేరని వార్త తనను ఎంతో కలిచివేస్తుందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ప్రాణం ఖరీదు చిత్రంతో మేమిద్దరం ఒకేసారి సినీ కెరీర్ ప్రారంభించాము. విభిన్న పాత్రల్లో ఆయన ప్రేక్షకుల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రతి పాత్రలో తన మాత్రమే చేయగలనంత గొప్పగా నటించారు. ఇటీవలి కుటుంబంతో జరిగిన విషాదం ఆయన మానసికంగా కుంగదీసింది. కోటా మరణం చిత్ర పరిశ్రమ తీరని లోటని పేర్కొన్నారు. శ్రీ కోటా శ్రీనివాస గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞానికి గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులకు తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు. పేదలు మరియు అణగారిన వర్గాలు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్య అభిమానులకి నా సంతాపనం. ఓం శాంతి అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వ్యక్తం చేశారు. కోటా శ్రీనివాసరావు మరణించారని తెలిసి తీవ్ర ఆవేదన లోనయ్యారని పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు భాషా యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్గా, ఓ మధ్యతరగతి తండ్రిగా ఏ పాత్రలైనా ఒదిగిపోయారు. నా తొలి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడబ్బాయితో ఆయన నటించారు. ఆ తర్వాత గోకులం సీత, గుడుంబ శంకర్, అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ సినిమాలో కలిసి నటించారని గుర్తు చేసుకున్నారు. ఇతర భాషలు నటించి మెప్పించారని, ఎమ్మెల్యేగాను మంచి సేవలు అందించారని హీరో బాలకృష్ణ కొనియాడారు. ఎన్నలేని నటనా చౌతర్యం, ప్రతి పాత్రకు తనదైన శైలితో ప్రాణం పోసిన మహానటుడు అని జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. కోటా శ్రీనివాసరావు విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో తన స్థానాన్ని పదులుపరుచుకున్నారని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. వైవిధ్య భరితమైన పాత్రలోని సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు గారి మరణం విచారకం. సుమారు 4 దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళాసేవ, ఆయన పోషించిన పాత్రలు తిరస్మరణీయం. విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు తెలుగు ప్రేక్షకుల మధ్యలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మనం ఒక దిగ్గజాన్ని కోల్పోయాం. శ్రీ కోటా శ్రీనివాస్ గారి మరణం నన్ను చాలా బాధపెట్టింది. ఆయన చిత్రకళ పట్ల ప్రేమ, సెట్లో అయిన శక్తిగా ఉంటారు. ఆయన జీవితానికి తెచ్చిన మరుపురాని పాత్రలు ఎల్లప్పుడూ మనతోనే ఉంటాయి. నిజమైన నటుడు. ఆయన మనందరికీ స్ఫూర్తిని ఇచ్చారు. మిస్ అవుతున్నాం సార్ అంటూ తమిళ్ యాక్టర్ కార్తీ ట్వీట్ చేశారు. కోటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతూ సనాతన ధర్మం, సామాజిక విలువలు, భాషా పరిరక్షణ అంశాలపై యువతలో చైతన్యం నింపేందుకు కోటా శ్రీనివాసరావు ఎంతో కృషి చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కోటా శ్రీనివాసరావు గారు తెలుగు చిత్రసీమలో 4 దశాబ్దాలుగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పాత్రగాను తొలిసారి 1998లో గణేష్ సినిమాలోని విలన్ పాత్రగాను తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. 2015లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఎన్నో రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకున్నారు. దాదాపు 750 పైగా సినిమాల్లో నటించారు. కోటా శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు ఇద్దరు కాంబినేషన్ సూపర్ హిట్ సీన్లు ప్రేక్షకులు అలరించాయి. కోటా గారు ఎక్కడున్నా ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓం శాంతి.